విడిచిపెట్టేస్తాడండి. విడిచిపెట్టేసి అంటున్నాడు, వచ్చి తన ఇంటి ముందుకు వచ్చాడు. ప్రవర్తి ఇంటి ముందుకి ఎలీషా దగ్గరికి వచ్చాడు. చదవండి కిందకి. అప్పుడు అతడు తన పరివారంతో దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతను ముందర నిలిచి చిత్తగించుము. ఇప్పుడు సరెండర్ అయిపోయాడు. అయ్యా చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి మరి యొక్క దేవుడు లేడని నేను ఎరగదను. ఇప్పుడు ఏం తెలుసుకున్నాడండి? దేవుడు తెలుసుకున్నాడు. ప్రపంచంలో యెహోవా దేవుడు లాంటి వాడు లేడని నేను తెలుసుకున్నాను. ప్రవర్త దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోయాడు. అయ్యా నువ్వు చెప్పింది యథార్థమే, నేను ములుగను, నేను స్వస్థత పొందను, నువ్వేం చెప్పు నేను చేస్తాను అని అంటే, నీ దేవుడు తప్ప ప్రపంచంలో ఏ దేవుడు లేడని రక్షించబడ్డాడు. అయితే ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి బతిమాలుతున్నాడు. ఏమని? తనతో పాటు తీసుకొచ్చి బహుమానాలు ఇస్తున్నాడు. చదవండి కింద. ఇప్పుడు నీవు నీ దోసుడనైనా మా యొద్ద బహుమానం తీసుకునవలెనని అతనితో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకున్నానని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతను ఒప్పుకోకపోయాను. సరిపోతుంది. ఇప్పుడు నయమానుకి తీసుకొచ్చి బహుమతులు తీసుకొచ్చాడు. అయ్యా ఇది నా తృప్తి కొరకు తీసుకోండి అయ్యా, నన్ను స్వస్థపరచావు, నీకేం అవసరాలు ఉంటాయేమో అంటే. అప్పుడు అంటాడు, నువ్వు ఎవరి సన్నిధి నుంచి నువ్వు మాట్లాడుతున్నావు? ఇక్కడ దేవుడని యెహోవా సన్నిధిలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు వెళ్ళు, నాకేం బహుమతులు నాకు వద్దు అని తిరిగి పంపించేస్తాడు. ఇప్పుడు చిన్నది ఏం చేసింది ఇక్కడ? ఆ చిన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత నయమాను ఒక కూతురులాగా చూసుకుంటాడని, ఖచ్చితంగా ఒక కూతురులాగా ఉన్నతమైన స్థానంలో పెట్టుంటాడు. అది పని మనసుగా చూడటం మానేసి. ఎందుకంటే నిజమైన సాక్ష్యం చెప్పింది, నిజమైన వర్తమానం చెప్పింది, నిజమైన సేవ చెప్పింది, దేవుని గురించి చెప్పింది, దేవుని గురించి తన కుటుంబాన్ని తగ్గి దేశాన్ని కూడా రాజు దగ్గరికి వెళ్ళి నిజమైన దేవుడు యెహోవాయే, మరి ఏ దేవుడు లేడని ప్రకటించాడు. అలాగే ఉన్నావా? ఆ చిన్న చెప్పింది, చిన్న పిల్ల చెప్పింది, తన దేశాన్ని విడిచిపెట్టింది, తన ప్రజలు నష్టపోయింది, తన కుటుంబాన్ని నష్టపోయింది. అయినప్పటికీ కూడా తన యజమాని పట్ల నమ్మకంగా ఉండి తన కుటుంబాన్ని, తన యజమాని కుటుంబాన్ని, తనకి యజమానికి ఉన్న కుష్ఠరోగాన్ని కూడా బాగుపరిచింది. అట్టి హృదయం మనకు ఉండాలి. ఈ చిన్నది నేర్పుతుంది మనకి క్రైస్తత్వం గురించి. మనం ఎంత తగ్గించుకుంటే అంత దేవుళ్ళకి హెచ్చించబడతాం, ఎంత హెచ్చించబడతామో అంత తగ్గించబడిపోతాం. గమనించండి. ఈ వాక్యాన్ని మీ హృదయంలో దీవించాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడుగా మహోన్నతుడాన్ని పొందనంటున్నది ఆయన నయమాను ఇంట్లో ఉన్న చిన్నది, నేను ఇశ్రాయేలు చిన్నది ఎంత కుటుంబాన్ని రక్షించింది, దేశాన్ని రక్షించింది. ఒక్క వర్తమాన ఒక్క సేవ చెప్పింది. నాయన నా దేవుడని యెహోవా ప్రవర్త ఉన్నాడు అక్కడికి వెళ్ళినది. అక్కడ పంపగానే నేను రాజులు సైతం కూడా మార్చేదండి. నీకు వందనాలండి. నేను ఈ వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా మా హృదయాలను మేము భద్రపరుచుకుని, నేను అన్యులు ఎంతమంది నశించిపోతున్నారో అందరూ కూడా నీ ప్రేమ మాటలు, నీ వాక్యాన్ని చెప్పే భాగం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరొక సమయాన్ని ఏమైనా వాక్యం ఇస్తే నయమాను గురించి చేసిన ఈ కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉంటాయని తెలుసు సార్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ రాము గారికి సంఘం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాండి. సమయంలో ప్రత్యేక కానుకలకు సమయం పడుతుందండి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి